ఒకనాడు ఆయన ముఖ్యమంత్రి ఏది చెప్తే కది పని. ఇక్కడికి భూమి గుంజుకోవాలంటే గుంజుకుండే, ఇక్కడ కాలువ తవ్వవా అంటే తవ్వుడే, ఇక్కడికి కట్టవా అంటే కట్టుడే, ఈయన తీసుకుపోయి లోపల అంటే లోపల వేసుడే. కానీ ఒక్క దెబ్బకే చూడు గతం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు. ఇప్పుడు ఏమైనా ఇంటా ఫోన్ చేస్తే ఏమైనా పోతాను మీరు పని కోసం ఒక్క బాధపడతాను. ఒకవేళ అధికారం లేకపోయినా ప్రజలకు సమస్యలు ఉంటే పట్టించుకొని పాత పరిచయం ఫోన్ అని చేయాలి, లేకపోతే కనీసం మాట్లాడాలి, లేకపోతే ఉద్యమకారులకు ఉద్యమాలు చేయాలి. కానీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. మనం గెలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి గారు మనల్ని పట్టించుకోకుండా పోయింది. అధికారం ఉంటే ఎట్లా చెలాయిస్తారు, అధికారం లేకపోతే ఎట్లా తూకముడతానికి సజీవ సాక్ష్యమే గజ్వేల్. అయితే నేను ఒక మాట అంటున్నా, భాస్కర్ ఒక మాట చెప్పిండు, 1.5 కిలోమీటర్ రింగ్ రోడ్డు పూర్తి కాలే, అది అయితలేదని. గతంలో శాంక్షన్ చేసిన డబ్బులు వాపస్ పోయినాయని అంటే అర్థమైంది. ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం 5 పైసల బిల్లు కూడా పని చేయదని చెప్పి అర్థమైపోయిందా లేదా మీరు చెప్పండి. ఓ రోడ్డు రాదు, ఓ మోరీ కట్టరు, ఏది కాదు. ఇక్కడ మళ్ళా 3 ఏళ్ళ దాకా 5 పైసల బిల్ల పని అయితే కాదు. మళ్ళీ ఆయన గవర్నమెంట్ అయితే చెప్పలేం. కానీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో అంత పెద్ద మాజీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే అయితేనే 5 పైసల బిల్ల పని కానప్పుడు ఆయన గెలిపించుకునే కౌన్సిలర్లు రేపు పని చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను. 5 పైసల బిల్ల పని చేయకపోయి ఏమంటారు సవాలు? మా చేతులు ఏముంది, మాది టీఆర్ఎస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము పని చేయలేమని చెప్పి చేతులు ఎత్తుతారు తప్ప పని మాత్రం చేయరు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేదుగా వాళ్ళ గురించి.